గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి నా ఒక చిన్న విన్నపం. సార్, ఎస్సీ ఎస్టీ ఏదైతే సబ్సిడీ ఉందో ఈ రోజు వరకు మన గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో కూడా రిలీజ్ చేయకపోవడం చాలా బాధాకరం. ప్రజాపాలన అనేది మన గవర్నమెంట్లో మనం ఇచ్చింది. ప్రజలు ఉన్న దాంట్లో ఎస్టీ లంబాడ ఎంత ఇబ్బంది పడి బయటకు వస్తున్నారు అనేది మీరు దగ్గరుండి చూసిరు సార్. ఏది ఏమైనా కూడా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే రిలీజ్ చేసిరు. దాని తర్వాత మళ్ళీ మాకు ఈ ఎస్టీ కేటగిరీలో వచ్చిన సబ్సిడీ అమౌంట్ లారీలది ఇంతవరకు రిలీజ్ కాలే. ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు, ఆ డ్రైవర్లు ఇన్ని రోజులుగా అరుణాచలం కానీ, నాగార్జున ఫ్యాక్టరీ కానీ, ప్రియా ఫ్యాక్టరీలో పనిచేసి సొంత కుల దాంట్లో ఒక్కొక్కరు అప్పులు చేసి బండ్లు కొనుక్కున్నారు. ఆ బండ్లు కొనుక్కున్న దాంట్లో సబ్సిడీ మాకు ఎప్పటికైనా వస్తుందేమో అనే ఆశతోటి ఇవాళ చచ్చిపోయే పొజిషన్లో ఉన్నారు అందరూ. డ్రైవర్ చేసి కూడా ఇవాళ బండ్లు కొనుక్కున్నారు, డ్రైవర్కు ఓనర్లు చేస్తారు. దాంట్లో ఇప్పుడు చచ్చిపోయే పొజిషన్లో ఉన్నారు. ఇది ఏమైనా కూడా మన తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాపాలన ఏదైతే ఉందో మీరు కొంచెం గ్రహించి ఇది ఇమ్మీడియట్లీగా రిలీజ్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను సార్. ఎందుకంటే మాకు మీరే దిక్కు. ఇది మీరు కింద స్థాయి నుంచి పైకి వచ్చిర్రు, మీకు అది మొత్తం తెలుసు. గిరిజన బిడ్డలం ఇబ్బందులు పడుతున్నాం, మామూలు ఇబ్బందులం కాదు సార్. ఒకసారి మీరు ఆలోచించండి. ఇది ఏదైతే ఉందో మా సబ్సిడీ అమౌంట్ మీరు చూసి రిలీజ్ చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను సార్. నేను ఎంతగానో ప్రేమించే వ్యక్తిగా వర్షంలో మీరు నిలబడి ఒక టైంలో స్పీచ్ ఇచ్చిర్రు. మీకోసం మేము ఎమ్మటుండి మిమ్మల్ని దగ్గరుండి చూసినాం కాబట్టి మా ఎస్టీ కేటగిరీ లంబాడి బిడ్డలని మీరు ఆదుకుంటారనే ఆలోచనతోటి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరే వరకు మీరు కూడా ఫార్వర్డ్ చేయండి. చేసిన తర్వాతే మనకు న్యాయం జరుగుతుందనేది నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాదేవుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మన కోసమే వచ్చిందనేది నేను అనుకుంటున్నాను. దీన్ని అందరూ కూడా షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్.